అప్పుడే పుట్టిన పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా క్యాన్సర్ వస్తుందని మేము చదువుకున్నాం. కానీ ఈ మధ్యన మా ప్రెసెంట్ డే టు డే ప్రాక్టీస్లోని చాలా క్యాన్సర్స్ ఎక్కువగా డయాగ్నోస్ చేసేస్తున్నాం అనమాట. సో కొన్నిసార్లు మాకే షాక్ అవుతున్నాం, ఎందుకు ఇంత సడన్గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిందా అని. అందరికి నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అరవింద్ వర్మ దాట్ల, జనరల్ ఫిజిషియన్, విశాఖపట్నం. సో దానికోసం ఏంటంటే నేను ఈ టాపిక్ గురించి కొద్దిగా డీప్గా స్టడీ చేద్దామని చెప్పి కొన్ని ఆర్టికల్స్ అవి చదువుకుంటున్నప్పుడు మేము గమనించింది ఏంటంటే 1990 నుంచి 2023 వరకు ఒక 33 years పీరియడ్లో మన ఇండియన్ నేషనల్ క్యాన్సర్ స్టాటిస్టిక్స్లో దాదాపు ఒక 26% క్యాన్సర్ రేట్స్ ఇంక్రీజ్ అయినట్టు చూపిస్తుంది అనమాట. దాంతోపాటు క్యాన్సర్ వల్ల వచ్చే డెత్స్ కూడా ఒక 21% పెరిగినాయి అనమాట. దానికి ఏంటి కారణాలు అని అన్వేషించినప్పుడు కొన్ని బయటపడినాయి అనమాట. దానికి ఒక కారణం ఏంటంటే ఇండియా తాలూకా ఎల్డర్లీ పాపులేషన్ ఏదైతే ఉందో అది పెరుగుతూ వస్తుంది. అండ్ క్యాన్సర్ అనేవి చిన్నపిల్లలతో పోల్చుకుంటే పెద్ద వయసు వారికి చాలా కామన్ అనమాట. రెండోది మన సమాజంలో జరిగే కొన్ని మార్పులు, మన గాలి కలుషితం, నీరు కలుషితం, అండ్ మన తిండిలో కల్తీ. ఇదో పక్కన పెడితే పూర్వం టెక్నాలజీ లేక మనం కొన్ని క్యాన్సర్ డయాగ్నోసిస్ మిస్ అయిపోయాం. బట్ ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ వచ్చిన తర్వాత సైలెంట్ క్యాన్సర్స్ కూడా మనం కాంప్లికేట్ అవ్వక ముందే పట్టించుకుంటున్నాం. దీంతో పాటు మన డైట్ లో జరిగే మార్పులు, స్మోకింగ్, డ్రింకింగ్ తాలూకు రేట్స్ పెరగడం, అండ్ ఒబేసిటీ తాలూకు ఇన్సిడెన్స్ పెరగడం కూడా కొన్ని కారణాలు అనమాట. మరి ఈ ట్రెండ్ రివర్స్ చేయడానికి ఏం చేయాలి? పబ్లిక్ అవేర్నెస్ పెంచడం, టొబాకో, ఆల్కహాల్ యూసేజ్ తగ్గించుకోవడం, డైట్, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయడం, పొల్యూషన్ తగ్గించడం, కల్తీలను అరికట్టడం. దీంతో పాటు హెచ్పివి వ్యాక్సిన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ వల్ల కూడా కొన్ని సర్వైకల్ అండ్ లివర్ క్యాన్సర్స్ కూడా మనం అరికట్టచ్చు అనమాట.